SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఫిరేక్ భార్ బీజేపీ సర్కార్, జనం నాడు ఇదనన్న మోదీ. మూసి సుందరీకరణలో కుంభకోణం, కేటీఆర్. గత పాలకుల్లో కొందరికి ఉన్న స్కిల్స్ అలాంటివి మరి, సీఎం రేవంత్. పవన్ కొత్తగా హిందూ మతం తీసుకున్నారా? లేని సూటి ప్రశ్న. సీఎం సహాయ నిధికి 400 కోట్లు విరాళం రావడం ఒక చరిత్ర, సీఎం నారా చంద్రబాబు నాయుడు. సీఎం రేవంత్ రెడ్డి వల్లే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ కాంగ్రెస్ ప్రజాదరణ కోల్పోతుందని, బీజేపీకి రోజు రోజుకు ఆదరణ పెరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మరోసారి బీజేపీ సర్కార్ అంటూ హర్యానా ప్రజానికం ముక్త కంఠంతో చెప్తుందన్నారు. बेटियों की शिक्षा को अपना मिशन बनाया. जब बेटियों को पढ़ाना असंभव था, ये मेरा सौभाग्य है कि 2015 में पानीपत से ही मुझे बेटी बचाओ बेटी पढ़ाओ अभियान का शुभारंभ करने का अवसर मिला. कांग्रेस ने 60 साल देश पर राज किया, लेकिन उसे कभी देश की తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డు తయారులో కల్తీని వినియోగించినట్లు పలు నివేదికలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. పూరి జగన్నాథుడికి నైవేద్యంగా సమర్పించే పదార్థాల్లో వినియోగించిన ఈ నాణ్యతను పరీక్షించాలని నిర్ణయించింది. ఈ మేరకు పూరి జిల్లా కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్వైన్ బుధవారం పూరిలో వెల్లడించారు. 12వ శతాబ్దం నుండి జగన్నాథుని వివిధ రూపాల్లో ప్రసాదాలు సమర్పిస్తున్నామని తెలిపారు. తిరుమల లడ్డు పవిత్రతకు భంగం వాటిల్లేలా చేసిన వైసీపీ తప్పును కప్పుపుచ్చుకునేందుకు కొత్త డ్రామాలు తెరలేసిందని మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ ఇందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. రాజకీయాల్లో దేవుణ్ణి లాగడం కాకుండా తిరుమల ప్రతిష్టను సీఎం చంద్రబాబు దెబ్బతీశారని ఆరోపిస్తూ ప్రాప ప్రక్షాళన పేరుతో జగన్ డ్రామాలు షురూ చేశారు. ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల్లో పూజల్లో పాల్గొనాలని వైసీపీ నేతలు కార్యకర్తలకు బుధవారం ఆయన పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి వల్లే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు. ఆదివారం మాదాపూర్లోని ట్రెడెంట్ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి ఉండడంతో దేవరకు కేటాయించిన పోలీసులు కూడా సీఎం రేవంత్ రెడ్డి కోసం వెళ్లాల్సి వచ్చింది. దీంతో పోలీసులు లేక దేవర ఫ్రీ రిలీజ్ దగ్గర క్రౌడ్ కంట్రోల్ చేయలేకపోయారు. అయితే పోలీసులు వచ్చేసరికి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. హైదరాబాద్ మూసీ సుందరీకరణ పేరుతో భారీ కుంభకోణం జరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు. మూసీ సుందరీకరణ టెండర్లను పాకిస్తాన్ కంపెనీలకు కట్టబెడుతున్నారని ఆరోపణ చేశారు. ఎస్టీపీలో శుద్ధి చేసిన నీరు మూసీలోకి వెళ్తుందని, మళ్లీ ఆ నీటిని శుద్ధి చేయడం ఎందుకంటూ ప్రశ్నించారు. మూసీ సుందరీకరణ పేరుతో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ను మురుగునీటి రహిత నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మురుగుశుద్ధి కేంద్రాలను ప్రారంభించామన్నారు. 3,866 కోట్ల రూపాయలతో మురుగుశుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేశామని కేటీఆర్ వివరించారు. ఆనాడు నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ 31 సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి భారతదేశంలోనే ఏకైక నగరం 100% సివరేజ్ ట్రీట్ చేసే ఏకైక నగరంగా హైదరాబాద్ ని మార్చాలనే ఒక బృహత్తర సంకల్పంతో పెద్దలు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. మా కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారి ఆహ్వానం మేరకు, పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారి ఆహ్వానం మేరకు వాళ్ళ కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలోని ఫతేనగర్ ఎస్టీపీ ఏదైతే ఉన్నదో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఇప్పుడు ప్రస్తుతం ట్రయల్ రన్ దశలో ఉన్న ఈ ఎస్టీపీని 133 ఎమ్మెల్డీల కెపాసిటీ కలిగే ఈ ఎస్టీపీని సందర్శించడం మా గౌరవ శాసనసభ్యులందరం కూడా కలిసి పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, సోదరులు మాగంటి గోపీనాథ్ గారు, మరి రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు పెద్దలు మహమూద్ అలీ గారు, అదేవిధంగా గౌరవనీయులు షమీపూర్ రాజు గారు, మా రాగిడి లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా మా స్థానిక కార్పొరేటర్ అందరం కూడా కలిసి వీటిని సందర్శిస్తా ఉన్నాం. ఇది ఎస్టీపీల సందర్శనలో ఈరోజు మొదటి అడుగు మాత్రమే. ఇంకా కుకట్పల్లిలో ఇంకా దాదాపుగా మొత్తం 31 ఎస్టీపీలు, ఉప్పల్లోని నల్ల చెరువులో, అదేవిధంగా మాకు ఎల్బీ నగర్లో, ఇంకా గుద్బుల్లాపూర్లో, ఏవేవైతే రాజేంద్ర నగర్లో ఎస్టీపీల నిర్మాణం చేపట్టామో అవన్నిటిని కూడా మేము సందర్శిస్తాము. ఏ రకంగా కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంలో జీహెచ్ఎంసీ పరిధిలో మరి 100% శుద్ధి చేసిన మురికి నీరును ప్రజలకు అందించాలని తపనబడ్డదో మళ్లీ గుర్తు చేస్తాం. అయితే ఈ అన్నిటికంటే ఇక్కడ అడగాల్సిన ముఖ్యమైన ప్రశ్న, ఉపాధి లేక యువత వ్యసనాలకు అలవాటు పడుతున్నారన్న విషయాన్ని గుర్తించమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం జేఎన్ఎఫ్ ఏఈలో
BFSS స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్నారు. గంజాయి సేవించేవారు కాదు, అమ్మాయి వారు కూడా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఉన్నారన్నారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే 21 సంవత్సరాల వయసున్న గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ తీసుకొని బయటకు వెళ్ళిన నిరుద్యోగి 31 సంవత్సరాలకు చేరుకున్నాడు తప్ప అతనికి ఉద్యోగం కానీ ఉపాధి అవకాశాలు కానీ రాలేదు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం వాళ్ళ వెబ్సైట్లో నిరుద్యోగ యువకులను భర్తీ చేసుకోండి అని ప్రకటన చేస్తే 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో నమోదు చేసుకున్నారు. పట్టభద్రులు కాకుండా ఇతర నిరుద్యోగ యువకులు దాదాపుగా ఇంకొక 20-25 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉండడం జరిగింది. అంటే 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఒక అంచనాకు వస్తే 55 లక్షల నుంచి 60 లక్షల మంది నిరుద్యోగ యువకులు తెలంగాణ రాష్ట్రంలో చదువుకొని పట్టాలు పొంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల తెలంగాణ తీవ్రమైన నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవడం మేము నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గుర్తించిన అత్యంత కీలకమైన అంశం. అందుకే డిసెంబర్ 7, 2023 నాడు ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన 90 రోజుల్లోనే 30,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నియామక కార్యక్రమాన్ని ఏ ఎల్బీ స్టేడియంలో మేము బాధ్యత తీసుకున్నామో అదే ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ అవకాశాలు పొందిన విద్యార్థులనే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను తల్లిదండ్రులను కూడా అక్కడికి ఆహ్వానించి 30,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం ద్వారా వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం ఎలా ఉంటుందో ఆ కుటుంబ సభ్యులతో చేరి రాష్ట్ర ప్రభుత్వం ఆనందం. ప్రకాశం జిల్లా పొదిలి పట్టణం బట్టువారిపల్లి వద్ద వరదలో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. మంగళవారం కురిసిన భారీ వర్షానికి బట్టువారిపల్లి వద్ద ఒక్కసారిగా వాగు పొంగి పొర్లింది. దీంతో రోడ్డుపైకి భారీగా వరద నీరు చేరింది. బుధవారం ఉదయం మార్కాపురం నుంచి పొదిలి వైపు వెళ్తున్న కనిగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్ వరదలో చిక్కుకొని ఇంజన్ ఆగిపోయింది. వెంటనే బస్సులో ఉన్న ప్రయాణికులు బస్సు దిగి నీటిలో నడుచుకుంటూ బయటకు వచ్చారు. స్థానికులు జేసీబీ సాయంతో బస్సును బయటకు తీశారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలతో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ సమావేశమయ్యారు. చిన్నపిల్లలు పుస్తకాలు తీసుకుంటామంటే కూడా సమయం ఇవ్వకుండా మెడలు పట్టి బయటికి నెట్టేశారు. చిన్నపిల్లల కళ్ళ ముందే వాళ్ళ తల్లిదండ్రులు పెట్రోల్ పోసుకుంటే వేదశ్రీ అనే చిన్న పాప ఆ బాధను చెప్తుంటే హృదయ విదారక పరిస్థితి. కస్తూరిబాయ్ అనే మహిళ చెప్పుల దుకాణాన్ని బుల్డోజర్ తీసి పారివేయడం అనేది మానవత్వం ఉన్న సర్కార్ చేయాల్సిన పనినా? సామాన్లు తీసుకుంటా అంటే కనీసం గర్భిణీలకు కూడా సమయం ఇవ్వరా? ముఖ్యమంత్రిని ఒకటే అడుగుతున్నా, ప్రభుత్వానికి కనీసం మానవత్వం లేదా? కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్ సార్ మా ఇల్లు కొట్టిందని చెప్తుంటే వేదశ్రీ అనే చిన్న పాప 7 ఏళ్ల పాప హృదయ విదారకమైన పరిస్థితి కాదా? కస్తూరిబాయ్ అనే ఒక మహిళ ఫుట్పాత్ మీద చెప్పుల దుకాణం నడుపుకుంటుంది, దళిత అమ్మాయి అనుకుంటా. ఆమె చెప్పుల దుకాణాన్ని తీసి బుల్డోజర్ పెట్టి అవతలెత్తి పారేస్తుంటే నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని, మానవత్వం ఉన్న సర్కార్ చేయాల్సిన పనేనా ఇది? ఒకవేళ ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి నల్ల చెరువులో ఏమడిగింది ఆ అమ్మాయిది కూడా వీడియో వచ్చింది. బండి సంజయ్ ఆనిముత్యాలు మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్, కేసీఆర్ కుటుంబం కాంగ్రెస్ పార్టీ ఒకటి అంటూ వ్యాఖ్యానించారు. ఫిర్యాదు చేయి, ఆధారాలు ఇవ్వాలి, సబ్మిట్ చేయాలి, కోర్టు ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, ఇస్తే ఎంక్వైరీ చేయకుంటే అనాలి. మేము కూడా ఎంక్వైరీ చేస్తాం. బట్ బీజేపీ ఎందుకు తిడతావు? కేటీఆర్ కన్నా వ్యక్తి గదే ఎప్పుడు పేపర్లు కనబడాలి, సోషల్ మీడియాలో గంటకి ఆడికే మళ్ళీ వనికేరాడు. బీజేపీ కాంగ్రెస్ ఒకటి అట, నా పేరు తీసుకున్నది అలా. మీ కుటుంబమును కాంగ్రెస్ పార్టీ ఒకటి. ఓటు నోటు కేసు అంటున్నారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలు. మీ ప్రభుత్వం ఉన్న రోజులు ఎప్పుడన్నా ఓటు నోటు కేసు ప్రస్తావన తీసిండ్రా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ
తిరుమల లడ్డు తయారీలో ఉపయోగించే ఆవు నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని, అలాంటి ప్రసాదాలు భక్తులకు పంచారని అసత్య ప్రచారం చేస్తున్నారని, తిరుమల తిరుపతి పవిత్రతను, లడ్డు ప్రసాదాన్ని దుర్మార్గంగా రాజకీయాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. పవిత్ర దేవాలయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆరాధ్య దైవమైన భక్తుల మనోభావాన్ని తీసేలా సీఎం చంద్రబాబు రాజకీయంగా వాడుకున్నారని విమర్శించారు. మంత్రి నారా లోకేష్ పంది కొవ్వు కలిసిందని మాట్లాడారని, లోకేష్ సీఎం చంద్రబాబు దుర్మార్గపు మాట్లాడి విరుచుకుపడ్డారు. సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ మహత్యాన్ని, తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి నైవేద్యమైనటువంటి లడ్డూ ప్రసాదాన్ని కూడా దుర్మార్గంగా రాజకీయాలకి వాడుకుంటూ ఒక పవిత్ర దేవాలయాన్ని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హైందవ ప్రజల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని కూడా రాజకీయాల్లో భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే స్థాయిలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో కూర్చున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారైన శ్యామలరావు గారు నెయ్యిలో లోపాలున్నటువంటి నెయ్యిని వెనక్కి తిప్పి పంపాము, మేము దాన్ని వాడలేదు, స్వీకరించలేదు అని, ప్రసాదానికి దాన్ని వాడకుండానే వెనక్కి తిప్పి పంపించాము అని చెప్పని విజయవాడ కలెక్టరేట్లో వరద బాధితులకు నష్టపరిహారం అందజేస్తున్న ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు. దానికి కూడా ఫేజ్ 1లో ఆ నామ్స్ కూడా నేను అవన్నీ ఉన్నాయి చెప్తాను, అవి ఇస్తున్నాం. కానీ లాస్ట్ మైల్కి రీచ్ అవుతామని చెప్పినప్పుడు ఇంకా కొన్ని ఒమిషన్స్ కానీ మిస్టేక్స్ కానీ చిన్న చిన్న ఉంటాయి. ఇంత పెద్ద జరిగినప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి ఒకసారి మళ్ళీ మనం మాట్లాడుకొని కరెక్ట్ చేయడానికి వచ్చాం ఇక్కడికి. తర్వాత మండే ట్యూస్డేకి మీరు లాస్ట్ మైల్కి రీచ్ అయిన తర్వాత ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాం. ఆ రోజు మనందరం థ్యాంక్స్ చేస్తాం. మనము చేసిన ఎఫర్ట్తో బ్రహ్మాండంగా స్పందించారు రాష్ట్రం మొత్తం. నెవర్ ఇన్ ది హిస్టరీ ఏ స్టేట్ లో కూడా జరిగి ఉండదు. 400 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ విరాళాలు వచ్చాయి. ఇట్ ది హైయెస్ట్ ఇన్ ది హిస్టరీ. అంటే దానికి ఎందుకు వచ్చాయని మీరు ఒకసారి ఆలోచిస్తే, మనం క్రియేట్ చేసిన కాన్ఫిడెన్స్. మామూలుగా వీల్ చైర్లో వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్లారు, పంపించవచ్చు వాళ్ళు కావాలి. జనవాణిలో ప్రజల నుండి నేరుగా హాజరు స్వీకరించిన పోలవరం ఎమ్మెల్యే శ్రీ చిర్రి బాలరాజు. వైఎస్ఆర్సీపీ నేతలు కొనుగోలు చేసే ఆవుల, ఆ పదవుల పెత్తందారులు అమ్ముకునే దళారిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మారిపోయారని మాజీ మంత్రి కుమారుడు వెంకటనాగేశ్వరరావు అన్నారు. ఆర్ కృష్ణయ్య తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి నాంసంపై బుధవారం కారుమూర్తి విశాఖలో మీడియా సమావేశం మాట్లాడారు. రాష్ట్రంలో ఇవాళ ఆయన చెప్పే సాక్స్ చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది. నేను తెలంగాణలో ప్రాతినిధ్యం వహిస్తున్నాను, నువ్వు ఢిల్లీకి నిన్ను రాజ్యసభకి చేశారయ్యా, రాజ్యసభ సభ్యుడిని. భారతదేశంలో ఎక్కడ ఎవరి గురించి అయినా మాట్లాడే హక్కు ఇచ్చారు, నీకు కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కమ్ముడిపోయిన మనిషి ఆర్ కృష్ణయ్య. ఇవాళ ఎన్నో సంవత్సరాల నుంచి బీసీల అండతోటి నువ్వు పెరిగిన వ్యక్తువు నువ్వు. కానీ చంద్రబాబు నాయుడు కొనుగోలుకి లొంగిపోయిన వ్యక్తిగా నీకు ఈ వయసులో అది అవసరమా అని నేను అడుగుతున్నాను. నేను फिर एक बार बीजेपी सरकार जन्म नाडे इधर मोदी మూసి సుందరీకరణలో కుంభకోణం కేటీఆర్.
గత పాలకుల్లో కొందరికి ఉన్న స్కిల్స్ అలాంటివి మరి. సీఎం రేవంత్. పవన్ కొత్తగా హిందూ మతం తీసుకున్నారా లేని సూటి ప్రశ్న. సీఎం సహాయ నిధికి 400 కోట్లు విరాళం రావడం ఒక చరిత్ర. సీఎం నారా చంద్రబాబు నాయుడు. సీఎం రేవంత్ రెడ్డి వల్లే దేవర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.